శ్రీకైవల్యపదం భుజేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కెలిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండకుంభకు మహానందాంగనాడింభకున్ క్షోణితలంబు నన్నుదురు శోకగమృక్కినుతింతు సైకతశ్రోణికి జంచరీకచయ సుందరవేనికి రక్షితామరశ్రేణికి ద్వయజాత భవచిత్తవశీకరణైకవానికిన్ వానికి నక్షదామ సుఖవారిజ పుస్తక రమ్యపానికిన్ పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెదవే రెండు గాథ పలుకగనేలా భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు సూలికైన దమ్మి చూలికైన విభుత జనుల వలన వినంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతూ ఎక్కిరాల కులాంభోది విదుమానందరూపిణం అనంతార్యతనోజాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సస్సాధుమిత్రం కరుణాద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేషశరణం ప్రపద్యే. శ్రీ గురుభ్యో నమః. సభా సరస్వతికి నమస్కారం. వామన చరిత్రలో మనం 3వ భాగాన్ని అనుసంధానం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. వామనుడు బలిచక్రవర్తి యొక్క యాగానికి రావటం, ఆ యాగంలో ఉండేటువంటి మునులందరూ కూడా ఈ వామనమూర్తి యొక్క దివ్యమైనటువంటి రూపానికి ఆకర్షితులు కావటం, అదేవిధంగా ఆయనే కాకుండా ఈయన యొక్క దివ్యమైనటువంటి మంగళ విగ్రహాన్ని చూసి బలిచక్రవర్తి కూడా, వారే కాకుండా బలిచక్రవర్తి కూడా చాలా ఆకర్షితుడైపోయాట. అయ్యి మూర్తీభవించినటువంటి వేదరాశి వలె ఉన్నట్ట. ఈయన దండము, ఛత్రము, కమండలము, భిక్షాపాత్ర ధరించినటువంటి వాడై మనోహర చంద్రవదనుడై ఉన్న ఆ మాయావటుని చూచి పురోహితులైనటువంటి భృగువులు తమ ఆసనముల నుంచి లేచి నిల్చొని క్షేమాన్ని అడిగి ప్రియవచనములతో ఆదరించారట. బలిచక్రవర్తియు నమస్కరించాడు, తగిన ఆసనాన్ని ఇచ్చాడు. భార్య బంగారు కలశంతో జలం పోస్తూ ఉంటే
ఈ వటువు యొక్క పాదాలను కడిగి ఆ జలాన్ని శిరస్సును జల్లుకున్నట్ట. ఆ స్వామిని చూసి ఈ రకంగా అడుగుతున్నాడు, ఏమని? వడుగా ఎవ్వరి వాడవెవ్వడవు, సంవాసస్థలం వెయ్యది ఈయడకున్ని వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ గడు ధన్యాత్ముడనైతి. నీ మఖము యోగ్యం బయ్యే నా కోరికల్ గడతేరెన్ సుహృతంబులయ్యే సికులున్ కళ్యాణమిక్కాలమున్. ఓ బ్రాహ్మణ కుమారా, నీకు స్వాగతం. నీవు ఎవ్వరి వాడవు, ఎవ్వడవు, నీ నివాస స్థలం ఏది? నీ వెచ్చటికి వచ్చిటిచే నా జన్మము వంశము సఫలత చెందింది. మేము ధన్యులమైన నీ రాకచే ఈ యజ్ఞం పవిత్రమైంది. నా కోరికలు ఈడేరినవి, అగ్నులు బాగా వేల్చబడినవి. ఈ సమయము మిక్కిలి మంగళకరమైనటువంటిది అన్నాడు. ఒకరికి ఒకరు ఎదురయ్యారండి. వీళ్ళిద్దరూ కూడా ఒకడేమో ఈ ఇద్దరు ఇచ్చుకునేటువంటి వారు, పుచ్చుకునే రకం కాదు ఇద్దరు. ఈయన తాను ఇచ్చుకున్నటువంటి వాడే, ఆయన తనది తాను ఇచ్చుకుంటున్నటువంటి వాడే. అంటే ఇచ్చుకోవటంలో ఇద్దరికి కొంచెం తేడా ఉంది. ఎవరినైనా చూస్తే వాడి దగ్గర ఏది ఏదైనా మనకి ఏ రకంగా ఉపయోగపడతాడు, వాడిని ఎలా ఉపయోగించుకోవాలి, లేకపోతే వాడిని ఎలా స్వాధీనపరచుకోవాలి అని లౌక్యుడు ఆలోచన చేస్తాడు. కానీ ఈ విశ్వజిత్ యాగం చేసినటువంటి వాడు, అందులో నిష్ణాతుడైనటువంటి బలిచక్రవర్తి ఎవరిని ఎలా తృప్తిపరచాలి, ఎవరికి నేను ఏ రకంగా ఇచ్చుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఉంటాడు. ఇద్దరు కూడా ఇచ్చుకోవటంలో నిష్ణాతులే. ఇటు విష్ణువు, అటు బలి కూడా. అయితే విష్ణువు సర్వత్రా నిండినటువంటి తత్వం కనుక ఆయనకి ఇచ్చుకోవడం పుచ్చుకోవడంతో సంబంధం లేదు. ఆయన వ్యాపించటమే, తనకు తాను ఇచ్చుకోవడమే కానీ ఇంకేదీ లేదు ఆయనకి. ఎదురుగా ఉన్న బలి కూడా తానే కనుక ఆయనకి వేరేగా ఇచ్చుకునేటువంటిది అంటూ ఏం లేదు, పుచ్చుకునేది అంతకన్నాను లేదు. అయితే బలికి ఇంకా ఆ రకమైనటువంటి స్థితి లేదు కనుక తనకున్నది ఇచ్చుకునేటువంటి స్వభావంలో తాను ఇంకా ఉన్నాడు. ఇచ్చుకోవటం అనేది ఉంది కానీ ఆ ఇచ్చుకోవటంలో నేను ఇంకా ఇస్తున్నాననేటువంటి ఒక జ్ఞాపకం ఉంది ఆయనకి. నాది, నేను ఇస్తున్నాను, పుచ్చుకుంటున్నటువంటి వాళ్ళు ఎదురుగా ఉన్నారు, వాళ్ళని తృప్తి చేయాలి, ఇవన్నీ ఉన్నటువంటి ఒక స్వాభావికమైనటువంటి స్థితిలో బలిచక్రవర్తి ఉన్నాడు. కనుక ఈ మంగళకరమైనటువంటి ఈ స్వరూపంతో ఉన్నటువంటి ఈ వటుని చూడగానే అడుగుతున్నాడు, ఏమని? వరచలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణీ ఖండమొకాక ఏ మడిగదో ధాత్రీ సురేంద్రోత్తమ. బలిచక్రవర్తి ముందర ఉన్నటువంటి స్వామి మహా తేజస్వంతుడిగా కనిపిస్తున్నాడు. ఆ తేజస్సులో వీళ్ళందరూ కూడా కరిగిపోవడం మొదలెట్టారు.
వీళ్ళెవ్వరు కూడా ఆ దివ్యమైనటువంటి ఆ తేజ ఆరాలో, అంటే ఆ తేజో స్వరూపంలో అందరూ కూడా ఉండటం చేత ఇంకా అక్కడ వీళ్ళ తాలూకా ప్రమేయం లేకుండానే వీళ్ళల్లో కూడా అదే ఆ విస్తృతి ఏర్పడుతోంది. అందుకోసం తనకున్నదల్లా కూడా ఇచ్చేద్దాం అనేటువంటి ఆశ ఈ బలిచక్రవర్తిలో వస్తోందన్నమాట. ఆయన అంటాడు, ఓ భూసురోత్తమ, నీకేం కావాలి అన్నాడు. మేలైన పట్టు వస్త్రాలు కావాలా అన్నాడు. సువర్ణ ముద్రలు కావాలా, ఫలములు కావాలా, వన సంపదలు కావాలా, గోవులు కావాలా, గుర్రాల, రథముల, రత్నాల, మృష్టాన్న భోజనాల, గృహముల, భూముల, రాజ్యముల, ఏనుగుల, కన్యల, ఇంకా లేదా నీవేమి కోరినో దాన్ని ఇచ్చివేసేదను అన్నాడు. అంటే విష్ణు మాయా విలాసం ఎలా ఉంటుందంటే, ఒక్కడిని చూస్తే తిట్టాలనిపిస్తుంది, ఒక్కొక్కడిని చూస్తే పెట్టాలనిపిస్తుంది అని ఒక నానుడి. స్వామిని చూస్తే సమర్పించుకోవాలి. మనం ఎంత ఏమి అడిగినా కూడా కనీసం ఎంగిలి చేత్తో కాకిని తోలని వాళ్ళు కూడా తిరుపతి ఉండిలో ఉన్నదల్లా కూడా వేసేసిన సంఘటనలు లేవా? అందుకోసం స్వామి అలా మన సంపదల కోసం ఆయన యాచించడు, కానీ మనల్ని తరింపజేయటం కోసం, ఆయన మనలో పూర్తిగా ఆక్రమించడం కోసం, మనము ఆయన అనేటువంటి భేదం లేకుండా మమేకమై అవ్వటం కోసం ఈ రకంగా ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎంతో ధర్మయుక్తంగా. మనం సాధారణంగా ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, మీరు ఎక్కడ ఉండడం ఎందుకంటే ఇక్కడ ఉండిపోవచ్చు కదా అంటాం. అలాగా మర్యాదగా ఆ బలిచక్రవర్తి పలికినటువంటి మాటలకి శ్రీహరి సంతసించి ఇలా అన్నట్ట, దానవేంద్ర, ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుతూ నొక చోట నక నిండియునేర్తూ యవ్వాని వాడనన్ చేమని పలుకుతూ నాయంత వాడనై నడవనేర్తూ నీ నడవడియని ఎట్లు వకానింతు బోని ముప్పోకల బావనేర్తు నది నేర్తు నిధి నేర్తునని ఏల చెప్పంగా నేర్పులన్నీయు నేన నేర్తూ నొరులుగారు నాకు నొరులకు నేనౌదు నొంటివాడ జుట్టమొకడు లేడు సిరియు దొల్లిగలదు చెప్పెదనాటంకి సుజనలందు తరచు సొచ్చియుందు. అది భగవత్ తత్వం అంతా కూడా పోతనామాచ్యుడు ఈ పద్యంలో ఆవిష్కరించాడు. దానవేంద్ర అంటే మరి ఆ బలిచక్రవర్తికి అర్థమయ్యేది ఒక రకంగా అర్థమవుతోంది. ఇది నా చోటుని నేను ఎట్లు చెప్పగలను, ఒక్క చోటనక నేనంతటను నిండి ఉందును అన్నాడు. అంటే మామూలుగా చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ అక్కడ అని కాదండి, నేను అలాగా సంచారిని, ఓ దగ్గర ఉండే తత్వం కాదు నాది అని చెప్పేట్టుగా పైకి ఉంది, కానీ ఇక్కడ ఉన్నానని పాయింట్ చేయటానికి ఏం లేదు, నేను అంతటా నిండి ఉన్నటువంటి వాడిని అని స్పష్టంగా చెప్తున్నాడు స్వామి. ఎవరికి చెందిన వాడిని నేను ఎలా చెప్పగలనయ్యా, నాకు చెందినవాడనై నేను మెలుగుచుందు అన్నాడు. నాకు నేనే చెందుతాను, కానీ నా ఫలానా వాళ్ళకి ఇది నేను ఫలానా వాడిని అని చెప్పుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు అన్నాడు. అంటే ఏంటి, మామూలుగా చెప్పుకుంటే నాకు చెప్పుకోవటానికి నా వాళ్ళంటూ ఎవరు లేరు, నేను ఏదో ఇలాగా
నాకుగా నేను అంటే ఒక రకంగా అనాథ అనేటువంటి భావన పైకి కనిపిస్తుంది. దివ్యమైనటువంటి భావనతో చూసినట్లయితే నాకు ఇదంతా చెందుతుంది, నేను ఎవరికి చెందేవాడిని కాదు అని చెప్తున్నాడు. ఇది నా నడవడిని అంటే ఇలా సంచరిస్తానని నేను ఎట్లు చెప్పగలను అన్నాడు. అంటే ఈశ్వరుడు తాలూకా అంటే భగవత్ తత్వము తాలూకా పోకడ ఎవరికి కూడా అంతుపట్టదు. ఆయన ఇలా ఉంటాడని ఎవరు ఇలా నిర్దేశం చేయడానికి ఏం లేదు. కోరి మూడి పోకడల పోవగలను అంటే ముల్లోకాలు కూడా సంచరిస్తాను, లేక జగత్ స్వప్న సుషుప్తులయను 3 అవస్థల్లోనూ ఉంటాను నేను అని చెప్తున్నాడు. అది నేర్చుకున్నాను ఇది నేర్చుకున్నానని నేను చెప్పలేను. ప్రత్యేకించి అన్ని విద్యలు నేర్చుకున్నాను. ఎవరు నాకు ఇతరులు కాదు, నేను అందరికీ ఆత్మీయుణ్ణి. సాధారణంగా అజ్ఞానం చేత భగవంతుడు నాకు లేడు, దేవుడు నా మీద కరుణ లేదు, నా యందు భగవంతుడికి అనుగ్రహం లేదు, ఈ రకమైనటువంటి భావనలు వాళ్ళ తెలివి తక్కువతనం చేత వాళ్ళు అనుకుంటారు తప్పితే నేను అందరి వాడిని అన్నాడు. ఇది ఆధ్యాత్మికంగా అంటే నేను ఒంటరి వాడను అన్నాడు. నాకు చుట్టం ఒక్కడూ లేడు అన్నాడు. అంటే నేనే ఉన్నాను, నేను అద్వితీయుణ్ణి అని చెప్తున్నాడు ఒక ప్రక్క. ఇతరమంతయు లేదు, నాకెవరి యందు సంగమం లేదు అని భగవద్గీతలో స్వామి ఎట్లా చెప్పాడో అంతకు ముందే అవతారాల్లో కూడా అలాగే చెప్పాడు ఆయన. నేనే సర్వత్రా నిండి ఉన్నాను అని. ఒకప్పుడు నాకు సిరి ఉండేది, ఇప్పుడు నా వద్ద లేదు అన్నాడు. అంటే శ్రీదేవి అమ్మవారి గురించి చెప్పాడు. నా యొక్క నివాస స్థలం చెప్తా విను అని, నేను ఎల్లప్పుడూ కూడా సజ్జనుల యొక్క మధ్య ఉంటాను అన్నాడు. అంటే ఎప్పుడు ఉంటాడైనా అందరిలోనే ఉంటాడు, హృదయస్థో జనార్దన. కానీ ఆ మధ్య ఉండడం అంటే అలాగా 2 సత్సంగాలు ఎక్కడ జరుగుతూ ఉంటే అక్కడ తాను ఉంటాను అని చెప్పాడు. అది అలా ఉన్ని అన్నాడు. ఇంకా మాటల వల్ల దాని గురించి ఇంకా డీప్గా ఆలోచన చేస్తే తాను ఎవడో తెలిసిపోతుంది. అందుకోసం కొంచెం డైవర్ట్ చేస్తూ వామనుడే ఇలా అంటున్నాడు. ఏమని? నీ మాట సత్యం సుమా, ధర్మమ దానవరాజా, నీ మాట చాలా సత్యం, ధర్మయుతమై ఉన్నది, మీ వంశమునకు తగినట్లున్నది. నువ్వు ఎన్ని ఆఫర్ చేసావయ్యా, ఎన్ని ఇస్తానన్నావు, కీర్తిప్రదమైనట్టుది. తన వైపు ఒకసారి ఫోకస్ చేసినటువంటి విషయాల్ని ముందు మళ్ళా ఇటువైపు త్రిప్పి మాట్లాడుతున్నాడు ఆయన. నీ వంశమందు కరుణ సత్వగుణము లేనివారు లేరు అన్నాడు. యుద్ధము చేయుటకు కానీ దానం ఇచ్చుటకు కానీ మీరెవరూ కూడా వెనుదీయరన్నారు. దానము తీసుకున్నవారు పొగిడినప్పుడు మీరు ప్రత్యర్థులను అతిశయించి తమ దానశీలతను కోడివలే ప్రచారం చేసి తృప్తి చెందరు అన్నారు. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ దాని గురించి చెప్పుకోవటం అనేది మీకు తెలియదు. మీ తాతలందరూ గొప్ప పురుషులు, మీ వంశంలో ప్రకాశించేటువంటి మీ తాతగారు ప్రహ్లాదుడు ఉన్నాడే, ఆకాశంలో చంద్రుడు ఎలా అయితే కాంతులు ఈనుతూ ఉంటాడో అటువంటి వాడు మీ తాతగారు ప్రహ్లాదుడు అని చెప్తున్నాడు. అలాంటి ప్రసిద్ధమైనటువంటి కీర్తితో మీ వంశం అతిశయించుచూ ఉంది అని చెప్తాడనమాట.
ఇక్కడ మీకు మంచి ఈ ఈ వామన చరిత్రలో ఒక గొప్ప రహస్యం చెప్తాడు. అది నరసింహావతారం తలగా రహస్యం ఇక్కడ చెప్తాడు ఆయన. తొల్లి మీ ముత్తాత హిరణ్యాక్షుడు విశ్వ విజయం చేసి భూతలమున తన గదాయుద్ధంతో సరైన యుద్ధం చేయడానికి ప్రతివీరుడు ఎవడో లేకపోవడం వల్ల పాతాళానికి సంచరిస్తున్నట్ట. అప్పుడు విష్ణువు ఏం చేశాట, పాతాళానికి వెళ్ళి అక్కడ వరాహ రూపం ధరించి అతనితో పోరి ఆ హిరణ్యాక్షుని చంపేశాట స్వామి. ఒకటి గుర్తు చేస్తున్నాడు. ఆ కారణం చేత వాళ్ళ అన్నయ్య ఏం చేశాట, హిరణ్యకశిపుడు అంటే వీళ్ళు పెద్ద తాత అంటే పెద్ద ముత్తాత, ఆయన ఏం చేశాట, హరిపై శత్రుత్వం వహించి హరిని అంతం చేయ ఉద్దేశంతో హరిసదనానికి వెళ్ళాట, వైకుంఠానికి. శూలము ధరించి యముని వలె వచ్చుచున్న ఆ రాక్షసుని చూసేట హరి ఏం చేసేట, ఒరే బాబాయ్, ఈ రాక్షసుడికి ఎదురెళితే ఇంకా జయింప సాధ్యం కాదు, ఇంకెక్కడికి పోయినా కూడా మృత్యు వెంటబడుతుంది అని భావించి ఏం చేసేట, ఆయన సూక్ష్మరూపం ధరించేట. హరి సూక్ష్మ రూపం ధరించి నిశ్వాస మార్గం, హిరణ్యకశిపుడు గాలిని లోపల పీల్చుకుంటుంటే ఆ శ్వాస ద్వారా లోపలికి వెళ్ళిపోయాట. ఇది మనకి ప్రహ్లాద చరిత్రలో చెప్పడం. ఇక్కడ చెప్తాడు ఒక్కొక్క రహస్యం ఒక్కొక్క దగ్గర ఉంటుంది. అని వెతికాడు, ఎక్కడ దొరకలేదనే, కానీ ఎక్కడ ఈయన దాక్కున్నాడో చెప్పలే. అక్కడ ఇక్కడ చెప్పాడు ఎక్కడ దాక్కున్నట్టు ఆయన అంటే, ఈ హిరణ్యకశిపుడి తాలూకా హృదయంలోకి ఆయన శ్వాస ద్వారా లోపలికి పోయేట, లోపలికి పోయి అక్కడ దాక్కున్నట్టు. సాధారణంగా ప్రతివాడు బయట చూస్తాడు కానీ తన లోపలికి తాను చూడ్డు కదా. అంటే ఈశ్వరుడు నీ శ్వాస ద్వారా లోపలే అధిష్ఠించున్నాడు, అక్కడే ఉన్నాడు, ఆయన ద్వారా నీ శ్వాసక్రియ జరుగుతోంది, శ్వాసను పట్టుకుని లోపలికి వెళ్ళు, ఆయన దొరుకుతాడు అనేటువంటి రహస్యము మనకి ఈ వామన చరిత్రలో చెప్తున్నాడు. అంచేత ఆ దైత్యనాథుడు ఏం చేశాట, తెలియక మొత్తం సృష్టి అంతా వెతికాడు. సముద్రాలు, వనాలు, పాతాళలోకం మొత్తం వెతికి ఇంకెక్కడ ఆయన కనిపించకపోయేసరికి ఆ అన్వేషణ చాలించి, నా శత్రువైనటువంటి హరి ఇంకా చచ్చిపోయి ఉంటాడు ఎక్కడో, లేకపోతే నేను వెతికిన చోట్లల్లో కూడా ఎందుకు కనిపించలేదని, ఇంకా చనిపోయిన వాడితో పగెందుకని ఇంకా అన్వేషించడం మానేసేట. అటువంటి వాడు మీ ముత్తాత అన్నాడు. అంటే స్వామి పొగుడుతున్నాడా తెగుడుతున్నాడో తెలియదు. మీ వాడేమో నేను ఎక్కడా లే ఒక తాత ఏం చేశాడంటే, నేను ఎక్కడా యుద్ధానికి దొరకలేదని పాతాళలోకంలోకి వెళ్ళాడు. అక్కడేమో నేను గదా యుద్ధంతో నేను వరాహరూపం ధరించి వాడిని చంపేసేసాను అన్నాడు. అంటే రబ్బీ, నేను ఏ రూపంలో ఉండైనా కూడా ఏంటి ఎవరినైనా పైకి తీసుకురాగలను, ఎవరినైనా నాలోకి కలుపుకోగలను, నాకు అసాధ్యమైనటువంటి విషయాలు ఏవి లేవు. అది ఇంకేం చేశాడు ఈయన, ఇలాగే అహంకారంతో పైన తిరుగుతూ వెతుకుతున్నటువంటి వాడికి ఏం చేశాను, వాడి లోపలే దాక్కున్నాను, వాడు తెలుసుకోలేకపోయాడు అని చెప్తూ, మీ ముత్తాత కదా ఆయన అన్నాడు. మళ్ళీ ఏం తెలియనట్టు, ఆయన చాలా మంచి గుణాలు ఉన్నాయి ఆయనకి అని చెప్పాడు, పొగిడేట. తర్వాత అలా ఉండి, మీ తండ్రి వైరోచనుడు ఉన్నాడే, ఆయన మాత్రం సామాన్యుడా, పురుహూతాదులను వాళ్ళు కోరినంతనే తన ఆయువుని ఇచ్చేశాడు ఆయన. అంచేత నీవు మాత్రం ఈ లోకంలో వాళ్ళందరికన్నా తక్కువేం కాదు. అంటే నువ్వు కూడా మాట వెనక్కి తీసుకోకుండా నువ్వు కూడా ఏం కోరితే అది ఇచ్చేయగలిగేటువంటి సమర్థుడివి అన్నాడు.
ఈ 3 లోకాలు ఏలినటువంటి వాడివి, ఇంద్రాదులని గెలిచినటువంటి వాడివి, అంటే వాళ్ళందరినీ పారద్రోలినటువంటి వాడివి, రాక్షసులందరినీ కూడా రక్షింపగలిగేటువంటి వాడివి. ఇటువంటి నీవు ఇదివరకు ఉండేటువంటి నీ పూర్వీకులతో పోలి ఉన్నటువంటి గొప్ప గుణాలు కలిగినటువంటి వాడివి. అంచేతే నువ్వు ఏం కావాలి, నీ ఇష్టం, నువ్వు ఏం అడిగినా కూడా నేను ఇచ్చేస్తాను అని నువ్వు ఈ రకంగా చెప్పటం అనేది నీ పూర్వీకుల తాలూకా గొప్పతనాన్ని ప్రతిబింబించేట్టుగానే ఉంది అని చెబుతూ ఈయనంటాడు, రాజ్యంబు గలిగనేనియు పూజ్యులకును యాచకులకు భూమిసురులకున్ భాజ్యముగా బ్రతుకుడేనియు ద్రాజ్యంబులు వాని జన్మ ధనగేహంబుల్. ఓ దానవేశ్వర, ఈ రాజ్యము, ఈ ఐశ్వర్యం కలిగినచో పూజ్యులకు బేదలకు బ్రాహ్మణులకు కొంత భాగం ఇవ్వకుండా అంతయు తానే అనుభవించు వాని జన్మ ధనము గృహము అన్నీ నిరర్ధకాలే. అంచేత దానం అనేది చాలా గొప్పది. ఇవేవి కూడా ఉంచుకోదగినవి కావు. దానములు కోరువారు చిరకాలము నుండి దానము కొరకు పీడించుచు త్రిభువనేశ్వరుడైన నిన్నే దాతల్లో అగ్రగణ్యుడిగా ఎన్నుకొందురు. నువ్వు అటువంటి వాడివి, నువ్వు ఇచ్చేవాడివి, దాచుకునేవాడివి కాదు. అలాంటి వాడి దగ్గరికి నేను వచ్చాను, నాకు తెలుసు. అయినా నాకేం కావాలి? ఒంటివాడ నాకు నొకటి 2 అడుగుల మేర ఇమ్ము సొమ్ము మేర యొల్ల కోర్కి ధీర బ్రహ్మ కోకటి ముట్టెదా దానా కుతక సాంద్ర దానవేంద్ర. మణిపూస లాంటి పద్యం ఇది. ఓ దానవేంద్ర, నీవు ఘనమైన దానకాంక్ష కలిగినటువంటి వాడివి. నేనేమో ఒంటరి వాడిని, అంటే నాకు ఎట్టి గృహస్థావరాలు లేనటువంటి వాడిని. నాకొకటి 2 అడుగుల చోటు ఇమ్ము. ధనము గౌరవము వంటివి ఏమీ నాకు వద్దు. నేను కోరిన చోటు ఇచ్చినచో నేను బ్రహ్మశిఖరమనే పొందినట్లు ఆనందించేదను అన్నాడు. అంటే అత్యున్నతమైనటువంటి పదాన్ని నేను పొందినట్టుగా భావిస్తాను, నాకు ఒక 3 అడుగులు ఇవ్వు చాలు అని ఆ దివ్య యాచకుడు, మామూలు యాచకుడు కాదు ఆయన, ఆ గొప్ప వాడైనటువంటి దాతని ఆ రకంగా అడిగట. ఈయన తాలూకా వాక్కులు విన్నాడు ఆయన. విని ఆయన ఏమంటాడు, నువ్వు చెప్పిన మాటలన్నీ సత్యములే అన్నాడు. అంటే ఏదైతే ఆయన తాలూకా పూర్వీకుల గురించి చెప్పాడో, ఏ మాటలైతే వీళ్ళ తాలూకా దాతృత్వం గురించి చెప్పాడు, ఎటువంటి మహాపురుషుల తాలూకా వంశంలో ఈ బలిచక్రవర్తి జన్మించాడో, ఈ విషయాలన్నీ కూడా సత్యాలే. అంచేత నువ్వేదో నన్ను పొగుడుతున్నట్టుగా కావు, నిజాలే అన్నాడు. అయినను ఓ నాయనా, నీవు అడిగింది ఏమో చాలా స్వల్పమైన కోరిక కోరావు నన్ను. నేను ఎటువంటి వాడినో తెలుసు, ఎంత ఇవ్వగలనో తెలుసు. కనుక ఈ మాటలన్నిటి చెప్తున్నా అంటే, ఓహో ఇలా మీ తాత ఇటువంటి వాడు, మీ నాన్న ఇటువంటి వాడు, ఇవన్నీ చెప్తున్నావంటే ఓహో వీడికి ఏదో చాలా పెద్ద కోరిక ఉంది అని అనుకునేటట్టు చేసి చివరికి ఏమడిగాడు, 3 అడుగుల నేల ఏదో నాకు ఇస్తే సరిపోతుంది, నాకేముంది ఇల్లా వాకిలా, అందుకోసం ఇది ఇస్తే నేను అదే నాకు అత్యున్నతమైనటువంటి పదం.
పొందినట్టుగా నేను భావిస్తానని చెప్పాడు. మరి నీవు అడిగి ఇంత స్వల్పమైనది అడిగితివేమిటి అని అడిగాడు. దాత యొక్క గొప్పతనము దానశీలత అయినా ఆలోచింపవలను కదా అన్నాడు. వసుధాఖండము వేడితో గజములన్ వాంఛించితో వాజులన్ వ్యసనూహించితో కోరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో పసిపాలుండవు నెరవీవడుగా నీ భాగ్యంబులీపాటిగా అసురేంద్రుండు పదత్రయం వడుగా నీ అల్పంబు నీ నేర్చునే అన్నాడు. బ్రాహ్మణ కుమార, నువ్వు బాగా పసిబాలుడిలా ఉన్నావు, అంచేత నీకు అడగటం తెలియటం లేదు, ఎంత పసివాడవో తెలియదు అన్నాడు. అంటే బాలుడు స్వామి అంటే పసిపిల్లల్ని మనం దైవంతో పోలుస్తాం. ఎందుకంటే నిష్కపటంగా ఉంటారు, నిర్మలంగా ఉంటారు. వారి యందు ఏ రకమైనటువంటి ప్రాపంచికమైనటువంటి భావాలు ఉండవు. అంచేత అలా చెప్తూ నువ్వు పసిపిల్లాల్లా ఉన్నావయ్యా, ఏం అడగాలో కూడా తెలియదు అని. నాకు వద్దంటూ ఉంటే ఈయనకి ఏమనిపిస్తోంది, ఇంకా ఇవ్వాలనిపిస్తుంది. అది విచిత్రం. అంటే నేను ఏం ఇవ్వగలను నీకు తెలిసి నువ్వు నన్ను అడగలేదంటే నాకు ఆశ్చర్యంగా ఉందంటాడు. నువ్వు రాజ్యభాగాలైనా అడుగు, ఏనుగులనైనా కోరుకో, ఇప్పుడు గుర్రాలు అడుగు, లేదా అందగత్తెలైనటువంటి కన్యలను అడుగు, ఏదో ఒకటి ఎంచుకొని కోరుకోవాలి. కానీ నీ భాగ్యం ఈ పాటిదే అని, నాకేముందిలే అని ఈ స్వల్పమే కోరుకున్నావు నువ్వు. ఈ అసురేంద్రుడు ఈ కొద్దిపాటి దానంనిచ్చి తృప్తి చెందినాను. నువ్వు పుచ్చుకోవడానికి నీ తృప్తి ఉంటే ఉండొచ్చు, కానీ నా దగ్గరికి వచ్చాడు ఇంత గొప్పవాడు, మొత్తం యావత్ ఈ సభంతా కూడా, యాగానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నీ యందు మనస్సును కేంద్రీకృతం చేసి, ఎంత మా సభ, మా వంశం, మా యజ్ఞం మొత్తం అన్నీ కూడా సాఫల్యమే అని నీ రాకనికి మేము అలాగా భావిస్తూ ఉంటే, నువ్వు ఎంతో ఉన్నతమైనటువంటి కోరిక ఏదైనా కోరుంటే దాన్ని తీరిస్తే అబ్బా నాకు కూడా బాగా సంతోషంగా ఉండేది. అలాంటిది నువ్వు నన్ను బాగా అర్థం చేసుకోలేదు, నాకు తగ్గట్టుగా నువ్వు అడగలేదు అంటాడు ఈయన. అంటే బాలమేధావి, చిన్నవాడేం కాదు ఈయన. పొట్టివాడు గట్టివాడు అనే మాట మన ఈ స్వామి నుంచి వచ్చింది. గొడుగో జన్నిదమో కమండలువో నాకున్ముంజియో దండమో వడుగేనెక్కడ భూములెక్కడ కరుల్వామాక్షుల స్వంభులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షామితం భైన మూడడుగుల్ మేరయ త్రోవకిచ్చుటయే బ్రహ్మాండంబు నా పాలికిన్. రాజా, బ్రహ్మచారిని నేను, నాకెందుకు భూములు, ఏనుగులు, అశ్వాలు, అందాల భామలు, అలాంటివన్నీ ఎక్కడా, వానితో నాకేం పని? నాకు ఇవ్వాల్సింది ఏమైనా ఉంటే ఓ గొడుగో, జంజమో, కమండలమో, దర్భల మొలతరాడో, దండమో, ఇలాంటివే నా నిత్యకర్మలకు పనికొస్తాయి. ఆ ఏనుగులు, గుర్రాలు అవన్నీ నాకు ఎందుకు చెప్పు అన్నాడు. ఇవి కూడా నా దగ్గర ఉన్నాయి, అది ఆయన చెప్పేది. నాకు వద్దు, పునః అవి ఇమ్మంటావా అంటే అవి కూడా అక్కర్లే. నేను కోరిన 3 అడుగుల మేర ఇచ్చిన చాలు, నాకు అదే బ్రహ్మాండము. అదియుగాక వ్యాప్తం పొందక వగవక
ప్రాప్తం బగులేశమైన బదివేలంచున్ దృప్తింజందని మనుజుడు సప్తద్వీపములనైన జక్కంబడుని. ఏదైనా లభించిందని తృప్తి పడాలయ్యా, ఇది స్వల్పమని కించిపడకూడదు. లభించినది ఎంత తక్కువైనా కూడా అదే 10,000 తృప్తి చెందాలి. అటువంటి వాడే మనుజుడు. అటువంటి వాడే అలా తృప్తి లేనటువంటి వాడు సప్తద్వీపాలకి ఎక్కడికి పోయినా కూడా వాడు బాగుపడతాడా అన్నాడు. ఆశాపాసం దాగడుగన్నిడిపూలేదంతంబురాజేంద్ర వారాసి ప్రావృత మేదినీ వలయ సామ్రాజ్యంబుసే కూడియున్ గాసిన్ బొందిరిగాక వైన్యగయ భూకాంతాదులు నర్ద కామాసంభాయగనేచ్చిరే మును నిజాశాంతంబులంజూచిరే. ఓ రాజా, ఆశాపాసం అనేది చాలా పొడుగైనటువంటిది, దానికి అంతే లేదు. సముద్రంచే చుట్టబడినటువంటి భూమండలం అంతయు కూడా తమదే అయి ఉన్నను కొందరి భూమీసులకు ఈ ఆశ అనేది, ఈ పాశంతో కట్టబడినటువంటి వారై వ్యర్థమైన యాతనలే పొందారు. కానీ తమ యొక్క అర్ధకామముల యందు ఆశను తొలగించుకొనగలిగారా? మరి తమ ఆశ యొక్క అంతమును చూడగలిగారా? అంటే ఆశకు అంతు లేదంటామే. అలాగా ఏమడిగితే ఏమిటి తృప్తి చెప్పు? ఎంత అడిగినా కూడా ఇంకా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనిపిస్తుంది. ఎందుకు వచ్చిన ఆశ అన్నాడు స్వామి. అందుకోసం ఈ సంతుష్టి సతతం యోగి అన్నాడే. ఆ సంతుష్టి గురించి ఈ పద్యాలను చక్కగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సంతుష్టుడీ మూడు జగముల పూజ్యుండు సంతోషికెప్పుడు జరుగు సుఖము సంతోషి కాకుంట సంసార హేతువు సంతసంభున ముక్తి సతియుదురకు భోటపోటకు జగంభుల యదృచ్ఛాలాభ తుష్టింజేజుముంతోన పెరుగు పరితోషహీనత ప్రభ సెడిపోవును జలధారణ నలంబు సమయునట్లు నీవు రాజవనుచు నిఖిలంబు నడుగుట తగవు కాదు నాకు దగిన కొలది ఏను కొనిన ఈ పదత్రయమును జాలదనక ఇమ్ము చాలు చాలు. అంచేత రాజా, ఈ మనుజులకు ఈ సంతృప్తి అనేది చాలా అవసరం. ఎవరికైతే ఈ సంతుష్టి ఉంటుందో వాడు ఈ 3 జగాల్లో కూడా పూజనీయుడు. అతనికి ఎల్లప్పుడూ సుఖం ఉంటుంది. సంతుష్టుడు కాని వానికి ఈ సంసార బంధం పెరిగిపోతుంది. సంతృప్తిని పెంచుకొని వానికి ముక్తి సులభసాధ్యం అవుతుంది. ఎప్పటికప్పుడు ప్రయత్నం లేకుండా ఏది లభించిన దానితో సంతుష్టితో ఉంటే తేజస్సు శక్తి పెరుగుతుంది. సంతుష్టి లేకపోయినచో జలధారచే అగ్నిహోత్రము అణిగిపోయినట్లు తేజస్సు క్షీణించిపోతుంది. నీవు రాజువు, ప్రసిద్ధమైనటువంటి దాతవు అని సకలము అడుగుట ఉచితం కాదు. నేను కోరుకొనిన 3 అడుగుల చోటును చాలదు అనక ఇమ్ము, అదే నాకు చాలా ఎక్కువ అన్నాడు. అని పలికినటువంటి ఆ బ్రహ్మచారికట దానవ చక్రవర్తి దానమిచ్చుటకు సిద్ధపడగా మేధావియు రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యుడు రాజుతో ఇలా అన్నట్ట. ధనుజేంద్రయీతడు
ధరణీసురుడు కాడు దేవకార్యంబు సాధించు కొరకు హరి విష్ణు డవ్యయు డతిది గర్భంబున కశ్యపసూనుడై కలిగెనకట ఎరుగ కీతని కోర్కి నిత్యదనంటివి దైత్య సంతతి కుపద్రవమువచ్చు నీ లక్ష్మీ తేజంబు నెలవునైశ్వర్యంబు వంచించి వాసవునకు మనసీ జగములెల్ల మూడు పాదంబుల నకిల కాయుడగుచు నాక్రమించు సర్వధనము విష్ణు సంసర్జనము చేసి బడుగు పగిది నెట్టు బ్రతిగదీవు. ఇది కీలకమైనటువంటి ఘట్టం. గురువుగారికి కనిపించింది, స్పష్టమైంది, వచ్చినటువంటి వాడు బ్రహ్మచారి కాదు అని. అదే విషయాన్ని రాజుకు తెలియజేస్తున్నాడు. ఈ శుక్రాచార్యుడు ఈయన దేవకార్యం సాధించడానికి వచ్చినటువంటి శ్రీహరి, అవ్యయుడైనటువంటి విష్ణువు, అదితి గర్భమున కశ్యపుని పుత్రుడిగా జన్మించినటువంటి వాడు. అయ్యో తెలియక నీవు అతని కోరిన దానిని దానం చేస్తానన్నావు. దీనివల్ల మన దైత్య సంతతికి తీరని ఉపద్రవము వచ్చి పడుతుంది. నీ యొక్క సిరి సంపదలు, తేజస్సు, రాజ్యము, ఐశ్వర్యము అన్నియును నిన్ను వంచించి ఇతడ ఇంద్రునికి ఇచ్చివేయును. ఇతడు సామాన్యుడు కాడు. 3 పాదములతో విరాట్ రూపం ధరించి అన్ని జగములను ఆక్రమించగలడు. నీకున్న సంపదలను ఇతనికి దానం చేసి శక్తిహీనుడివై నీవెట్లు బ్రతుకగలవు అన్నాడు. అన్నీ ఇచ్చేస్తే ఎలాగయ్యా, అన్నీ ఇచ్చేస్తే ఎలాగూ అనేటువంటి భావన సాక్షాత్ స్వామిని తెలిసిన తర్వాత కూడా శుక్రాచార్యుడు కలగటం దురదృష్టం. అది కానీ అది వైష్ణవ మాయ. ఎందుకంటే అన్నిటా ఉన్నటువంటి వాడికి మనం ఇచ్చేదేముంది, అన్నీ ఆయనే అని తెలియటం వేరు. ఈ రాక్షసుల తాలూకా ప్రవృత్తి అంటే మనలో కూడా రాక్షసత్వం లేకపోతే మనం కూడా రాక్షసుడంటే ఈ జీవుణ్ణి పట్టించి శరీరంలో నిబద్ధం చేసేటువంటి శక్తిని, రక్షోశక్తిని రాక్షసులు అంటారు. లేకపోతే అది లేదనుకోండి, మన శరీరంలో మన శరీరాన్ని మనం రక్షించుకోవాలనేటువంటి ఎరుక మనకు ఉండదు. మరియు ఈ దేవతలు ఎంత అవసరమో ఈ రాక్షసులు కూడా ఈ వ్యూహానికి, ఈ సృష్టికి అంత అవసరం. కనుక నువ్వు మొత్తం అంతా కూడా అర్పణ చేసేసుకుంటే ఇక మిగిలేదేముంది? మనం ఉండేటువంటి మార్గం చూసుకోవాలి. అంటే తనకమాలిన ధర్మం అని అంటామే, అది పనికిరాదు. ఇతడు సామాన్యుడు కాదు. ఇలా 3 పాదాలు పెట్టి 3 లోకాలు కూడా ఆక్రమించేస్తాడు అని చెప్పాడు, ముందే చెప్పేశాడు. అంటే శుక్రాచార్యుడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ విష్ణువుకి ఇచ్చేసాడు అన్నట్టుగా ఉంది ఇక్కడ. ఒక్క పదంభున భూమియు నొక్కట దిద్రివంబుద్రొక్కి యొక్కటద్రిదివంబుద్రొక్కి యున్నతమూర్తిన్ దిక్కులు గగనము దానై వెకసమయ్యున్న నిందు వెడలెదు చెప్పుమా. ఒక్క పాదంతో భూమిని, ఇంకొక పాదంతో 3 ఊర్ధ్వలోకాలని తొక్కేస్తే మహోన్నత మూర్తిగా ఇతను ఎదిగితే దిక్కులు ఆకాశం అంతా తానే ఆశ్చర్యముగా ఆక్రమించినచో
నీ వెట్లు బ్రతుకి నీ వెట్లు బయటపడగలవో చెప్పుము అన్నాడు. బయటపడలేవు అన్నాడు. బయటపడడం కాదు కదా కావాల్సింది, లోపల పడ్డాం. అందుకోసం నువ్వు బయటపడలేవు అంటాడు. బయట ఇంకోటి లేదు, ఆయనకన్నా బయట ఇంకోటి లేదు కనుక నువ్వు బయటపడలేవు అన్నాడు. ఇందులో చాలా వ్యాజస్థుతి, అలాగే చాలా అద్భుతమైనటువంటి అంతరార్థాలు ఉన్నాయి. ఇదంతా నువ్వు ఇచ్చేస్తే నీకెలాగు, ఈ భగవంతుడికి ఇచ్చిన దానికి, భగవంతుడికి సమర్పించుకోవడానికి, మామూలు బాహ్యంగా సమర్పించుకోవడానికి చాలా తేడా ఉంది. ఈ ప్రసాదం తల్లి దేవుడి ముందు పెడుతుంది అనుకోండి, అమ్మ అంతా దేవుడికి ఇచ్చేస్తే మనకేంటో అంటే పిచ్చిదానా, ఆయనకి చూపిస్తే అది ప్రసాదం అవుతుంది, లేకపోతే అది క్షీరాన్నంగా మిగిలిపోతుంది. అది తీసుకుంటే అప్పుడు ఆయన తలక దృష్టి పడిన తర్వాత అది ప్రసాదమై మనకే ఇస్తాడు. ఆయనకి ఏది కావలసిందంటే ఈ లోకంలో లేదు అని స్పృహని తెలియజేయడం కోసమే మనకి ఈ నివేదన అనేటువంటిది చూపించారు పెద్దలు. అంటే ఈశ్వరుడికి అర్పిస్తే పోతుంది అనేటువంటి ఆ భావన ఏం పోతుందంటే నీలో ఉండేటువంటి పరిమితత్వం పోతుంది. అది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఈశ్వరార్పణ చేస్తే పరిమితత్వం పోతుంది, అది తెలియాలి. కానీ మాయ చేత ఈ శుక్రాచార్యుడికి, అరే బాబు నువ్వు ఎలాగరా, మనం ఇదంతా ఇచ్చేస్తే ఎలాగో అన్నాడు. ఇచ్చేస్తే ఏం లేదు, ఇచ్చేసినా అలాగే ఉంటుంది. కానీ అక్కడ నీ భావన ఒక్కటే మారుతుంది. ఎవరు ఏం పోం స్వామి, నేను నీ వాడిని అనేసరికి అక్కడ ఏం పోయేది ఏం లేదు. ఏంటి పోతుంది, ఎంతవరకు నేననేటువంటి అహంకారం ఒకటే పోతుంది. చిన్న అంటే ఒక మార్పు అన్నమాట. అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఒక పెద్ద అరటిపళ్ళు తెచ్చామనుకోండి, తెచ్చి ఇంట్లో ఆ తల్లి ఏమో దగ్గర పెట్టింది, ఆ బిడ్డ అడిగాడు అమ్మ నాకు అరటిపండు కావాలి. ఒరే దేవుడి కోసం తెచ్చానురా అంటే పాపం వాడు ఊరుకున్నాడు. ఆ మరుసటి రోజు తన సొంత కొడుక్కి ఒక అరటిపండు ఇవ్వని తల్లి ఆ మరుసటి రోజు పూజ అయిన తర్వాత పిలిచి మరీ అందరికీ ఒక్కొక్క అరటిపండు ఇచ్చింది. అంత ముందుకి ఇప్పటికి ఉన్న తేడా ఏంటంటే, అప్పుడు ఉండేటువంటి భావన ఏంటంటే ఇది మనది, ఎప్పుడైతే దేవుడు చూపించామో ఇది అందరిది అనేటువంటి భావన ఏర్పడింది. అదే ఆ ప్రసాదంలో ఉండేటువంటి మహత్. ఈశ్వరుడు ముందు ఏది సమర్పణ చేసినా కూడా విశాలత్వాన్ని ఇస్తాడు, విస్తృతిని ఇస్తాడు. అప్పుడు ఈయనంటాడు, ఎలా బయటపడతావంటే, ఈయనంటాడు గురువుగారితో, అంటే గురువుగారు చెప్పింది పట్టుకొని ఈయన పెద్దవాడు అయిపోయాడు బాగా. ఆ గురువుగారేమో పాపం ఏదో చెప్తే ఏదో క్యాజువల్గా తీసుకుంటాడు అనుకున్నాం, కానీ మరి ఇంతగా దీంట్లో మాస్టర్ అయిపోతాడని ఆయన అనుకోలే. ఇచ్చేదనని పల్కి ఈకున్న నరకంబు ద్రోవ నీవును సమర్థుడవి దేవా, ఏ దానమున నాశమే తెంచునదియును దానంబుగాదన్రు తత్వవిధులు. దానంబు యజ్ఞంబు దపము గర్మంబులు దావిత్తవత్తుండై తలపవలయు, తన ఇంటగల సర్వధనమును 5 భాగములుగా విభజించి కామమునకు, అర్థమునకు, ధర్మయశములకు, ఆశ్రిత బృందములకు. ఈయన ఇదంతా కూడా శుక్రాచార్య నీతి. సమతబెట్టునట్టి పురుషుండు ఇందు పూర్ణుడై మోదించి తన్ను మానిచేత దగువుగాదు. ఇప్పుడు నువ్వు ఇస్తున్నటువంటి దానం సరైన దానం కాదు, దానం ఎలా చేయాలో చెప్తా విను అన్నాడు. ఇప్పుడు ఇచ్చేసానని చెప్పి ఇవ్వనందుకు ప్రాప్తమగు నరకము తిరస్కరించుటకు నీవు సమర్థుడివే. ఎందుకంటే నీ దానం వల్ల నాశనం సంభవించినచో అది దానము కాదని తత్వవిధులు చెప్పుదురు.
తత్వవేత్తలు ఏం చెప్తారంటే, ఏది ఇస్తే నీకు బాగా ముప్పు వాటిల్లుతుందో అది నువ్వు ఇస్తానని ఇవ్వకపోయినా వచ్చిన నష్టం అయితే లేదు అన్నాడు. దానము, యజ్ఞము, తపము, కర్మములు తాను ధనవంతుడై ఉన్నప్పుడే చేయవలెను. తన వద్దనున్న ధనం అంతటిని 5 భాగాలు చేసి ఒక్క భాగము కోరికలు తీర్చుకుంటకు, అర్థసంచయములకు, ధర్మకార్యముల కొరకు, కీర్తి సంపాదించుకొనుటకు, ఆశ్రితజనుల కొరకు వెచ్చించుటకును వినియోగింపవలెను. అట్లు చేయు వ్యక్తి ఇహపరాలు కూడా పరిపూర్ణుడుగా అయి సుఖిస్తాడు. తన్ను మానిని ఏమీ చేసినను కూడా అది తగని పని అని చెప్పాడు. ఇలా చాలా ఉదాహరణలు చెప్తాడు. చెప్పి ఇంక అవసరమైతే నువ్వు అబద్ధమైనా పర్వాలేదు అన్నాడు. అది బాగా మనకు నచ్చిన విషయం కనుక అందరూ కూడా ఈ పద్యాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకుంటారు. వామన చరిత్రలో వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు జకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చు నఘము వందడదిపా. స్త్రీలను ఒప్పించవలసి వచ్చేటప్పుడు, పరిహాసాలు ఆడేటప్పుడు, వైవాహిక వినోద వేడుకలు యందు, ప్రాణాపాయ సమయం అప్పుడు, ధనం నష్టం కలిగినప్పుడు, గౌరవహాని అంటే మానభంగం జరిగేటప్పుడు, భయాతురులైనటువంటి గోవులను బ్రాహ్మణులను రక్షించవలసి వచ్చినప్పుడు అసత్యమాడినా పర్వాలేదు అన్నాడు. దీన్నే శుక్రనీతి అని కొందరు అభిప్రాయం. అది మనకు వర్తిస్తుందని అనుకోకూడదు. ఎందుకంటే అది రాక్షసులకు చెప్పిన నీతి కానీ మనకు చెప్పిన నీతి కాదు. కనుక మనం ఇష్టం వచ్చినట్టు మాట మార్చేయడం, అబద్ధాలు ఆడేయడం చేయడానికి అవకాశం అయితే లేదు. కులమున్ రాజ్యము దేశమున్ నిలుపుమీ కుబ్జుండు విశ్వంభరుండన్ అలతిన్బోడు త్రివిక్రమస్ఫురణ వాడై నిండు బ్రహ్మాండమున్ గలడే మాన్పడొకండు నా పలుకులా కన్నింపు కన్నంబులన్ వలదీ దానము గీనమున్ బనుపమా వన్నిన్వదాన్యోక్తమా. మహారాజా, నీ యొక్క ఈ దైత్యకులము, రాజ్యము, తేజము కాపాడుకో. ఈ పొట్టివాడు ఉన్నాడే వీడు సామాన్యుడు మాత్రం కాడు అన్నాడు. అంత సులువుగా ఈ 3 అడుగుల నేలతో విడిచిపోడు, విశ్వమంతా నిండిపోగలడు. త్రివిక్రముని వలె బ్రహ్మాండమంతయు నిండిపోగలడు. ఇతను ఎవ్వడనూ ఆపలేడు. నీ చెవులారా నా మాటలను ఆలకించు. ఈ దానము గీనం ఇవ్వవలదు. ఈ బ్రహ్మచారిని పంపించివేయి అన్నాడు. అని పలికిన ఆ గురుదేవుని తలక మాటలు విని క్షణం ఆలోచించేట. కీర్తిమంతుడైనటువంటి బలి ఈ రకంగా అన్నట్ట. ఏమని? నిజమానతిచ్చితి నీవు. గురువుగారు మీరు చెప్పింది కరెక్టే అన్నాడు. మహాత్మక మహిని గృహస్థ ధర్మంబు నిధియ అర్ధంభుగామంబు యశమును వృత్తియు నెయ్యది ప్రార్థింపనిత్తూననియు నర్దలోభంబున నర్దిబొమ్మనుటెట్లు పలికి లేదను కంటే పాపమిద్ది ఎట్టి దుష్కర్ముని నే భరించదగాని సత్యహీనుని మోవజాలననుచు పలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ నమరా మందడుగు తిరుగ సమరమందడుగు తిరుగ చచ్చుకు కంటే పలికి బొంకక నిజమున బరగు కంటే మానధనులకు భద్రంబు మరియుగలదే. గురువుగారు మీరు చెప్పింది కరెక్టేను, నిజమేను. ఈ భూమిపైన నీవు చెప్పిన మాటలే గృహస్థులకు ఆచరణీయ ధర్మాలు. కానీ అర్ధకామ కీర్తి వృత్తుల
లో ఏది కోరినను ఇచ్చేదనన్న మాట ఇచ్చి అర్ధలోభముచే ఇప్పుడు అడిగినటువంటి వాడిని పొమ్మనుటిట్లు ఇచ్చేదనని పలికి లేదనే కంటే ఘోరమైనటువంటి పాపం ఉందా? ఎటువంటి పాపాత్మలైనా నేను భరించదను కానీ సత్యహీనుని మాత్రము నేను మొయ్యలేనని తొల్లి భూదేవి బ్రహ్మదేవునితో చెప్పలేదా? యుద్ధమందు వెనుకకు తిరిగి చచ్చిపోయే కంటే మాట చెప్పి అసత్యమాడకుండా సత్యమే పాటించటి కంటే మానధనులకు శ్రేయస్కరమైనది ఇంకేమైనా ఉందా? హాలికులు కంటే సేద్యం చేసే కర్షకులకు మంచి క్షేత్రము, మంచి విత్తనాలు ఎట్లు మంచి పంటనిస్తాయో అలాగే దాతకు సత్పాత్రుడైనటువంటి గ్రహీత లభించు భాగ్యము కన్నా ఇంకేమైనా మించినటువంటి భాగ్యం ఉందా అంటాడు. ఇంకా కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిన్ బందరే వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ గలదేసి విప్రముకులన్ బ్రీతిన్ యశక్కాములైయిరే కోర్కెలు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవ అన్నాడు. ఓ ఆచార్యదేవా భార్గవ, ఆది నుండి ఎందరెందరో రాజులు పుట్టలేదా? రాజులు కాలేదా? ఎన్నెన్నో రాజ్యాలు స్థాపించలేదా? ఆ రాజ్యాధీశులు ఎంతెంత గర్వాహంకారాలతో మెలగలేదా? వారందరూ ఉన్నారప్పుడు ఈ భూమిపై వారి పేరైనా మిగులుందా? శిబిచక్రవర్తి మహాదాతల కీర్తి మాత్రమే ఇక్కడ నిలుచుంది. వాళ్ళెంతో ప్రేమతో అడిగిన వారి కోరికలను తీర్చలేదా? వారిని ఎవరైనా ఇప్పటి వరకు మర్చిపోగలుగుతున్నారా? అంచేత ఎవడు ఇట్లా త్యాగబుద్ధి కలిగినటువంటి వాడు, దానబుద్ధి కలిగినటువంటి వాడు ఉన్నాడు, వాడే ఈ సృష్టిలో గుర్తింపబడతాడు తప్పితే ఇలా చాలామంది వచ్చారు, చాలామంది పోయారు, వాళ్ళందరూ గుర్తుంటారా ఎంత గొప్ప వాళ్ళైతే మాత్రం అన్నాడు. ఉడుగని క్రతువులు వ్రతముల బొడగన జననట్టి పొడవున గురు చెయ్యి ఎడిగడి నటనను బోటికి నిడరాదే మహానుభావ ఇష్టార్థంబుల్. చాలా మహానుభావ, ఎన్నో వ్రతాలు క్రతువులు చేసినను ఎవరి రూపమైతే కాంచవలనను వీలు పడదో అట్టి దొడ్డవాడు కుర్చివాడే నా వంటి సామాన్యుడి కడకు వచ్చాడు. అడిగినచో అతని ఇష్టార్థములను ఎందుకు ఇవ్వరాదు అని అడిగాడు. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై నంసోత్తరీయంబుపై పాదాభ్యంబులపై కపోల తటిపై బాలిన్లపై నూతన మర్యాదంజెందు కరంబు క్రిందగుట మీదైనా కరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే. ఓ గురుదేవ, మొదట శ్రీదేవి యొక్క కురులను సవరించుచు శరీరము నిముడుచు పైట చెంగును లాగుచు పాదపద్మములను పట్టుకొనుచు చెక్కులను స్పృశించుచు పాలిండ్లను నాడుచు నిత్యము ఆరాధింపబడుచుండో ఆ శ్రీహరి యొక్క చెయ్యి నన్ను యాచించుచు క్రింది దగుట దానమిచ్చు నా చెయ్యి మేదు దగుట ఆహా ఎంత అదృష్టమో కదా అన్నాడు. ఎంత శ్రేయస్కరమో కదా. ఈ రాజ్యము గీజ్యము ఏమైనా శాశ్వతమైనట్టువా ఏమి? ఈ శరీరం మాత్రము పోవకుండా ఉండిపోతుందా? అందుచేత ఎప్పుడైతే ఆ సర్వాంతర్యామి అని వచ్చినవాడు భగవంతుడని చెప్పాడు గురువు కూడా,
చెప్పినా కూడా నువ్వు ఎదుటివాడు భగవంతుడైనా కూడా నిన్ను నువ్వు మాత్రం రక్షించుకో అని చెప్తున్నాడు. అది తప్పు నీతి. ఈశ్వరుడే, నారాయణుడే ఎదురయ్యి వచ్చినప్పుడు, ఆయన ఇదంతా నిండున్నాడని చెప్పినప్పుడు, ఈ మొత్తం వ్యాపించినవాడు వాడే అని చెప్పినప్పుడు, తెలిసినప్పుడు ఆ విషయంలో ఏమరపాటు చెందుతున్నటువంటి వాడెవడు? శుక్రాచార్యుడు. ఎరుక కలిగి ఉన్నటువంటి వాడెవడు? బలిచక్రవర్తి. ఎంచేత చెప్పండి. అంటే శుక్రాచార్యుని యొక్క జ్ఞానము ఈ మామూలుగా పాండిత్య ఆ జ్ఞానంగా మిగిలిపోయింది కేవలం. అది పూర్తిగా అనుష్ఠాన జ్ఞానం కింద మారిపోయింది బలిచక్రవర్తిలో. బలిచక్రవర్తిలో ఎప్పుడైతే ఈ మామూలు జ్ఞానంగా అంటే ఉన్నటువంటి బుద్ధి జ్ఞానంగా కాకుండా అనుష్ఠాన జ్ఞానంగా ఎప్పుడైతే మారిపోయిందో, అంటే అది అనుభవ జ్ఞానం కింద మారిపోయింది ఆయనకి. ఆ తృప్తి బలిచక్రవర్తి పొందినంతగా ఇక్కడ శుక్రాచార్యుల వారు పొందనట్టుగా కనిపిస్తుంది. మరి ఆయన అంటే శుక్రుడు చాలా సామాన్యుడు కాదనుకోండి, అమృత ప్రదాత. కాకపోతే ఈ ఘట్టంలో అంటే విష్ణుమాయ వలన ఈయన తాలూకా బలిచక్రవర్తి తాలూకా మహోన్నతత్వాన్ని ప్రకటింపజేయటం కోసం ఈ రకంగా జగన్నాటక సూత్రధారి ఒక్కొక్క పాత్ర ద్వారా ఒక రకంగా మాట్లాడిస్తున్నాడు. అందుచేత శుక్రాచార్యులు చిన్నవారని అనుకోవడానికి ఏం లేదు. అక్కడ బృహస్పతి గ్రహించలేదంటే ఆయన చిన్నవారు అనటానికి ఏం లేదు. మహర్షులందరూ మహాత్ములే. కానీ ఒక్కొక్క పరిస్థితిలో ఎంతటి వారైనా కూడా ఇలాగా స్వామి యందు పొరపడతారు అనేటువంటి విషయం భాగవతం చెప్తూ ఉంటుంది. అంచేత జ్ఞానానికి రెండు కళ్ళు. ఒక కన్ను ఏంటంటే తెలియటం, ఇంకొక కన్ను ఆచరించటం. అందుకోసం ఈ రెండు కళ్ళు తెరిచి ఉన్నటువంటి వాడు బలిచక్రవర్తి. తెలియటం ఏమో కానీ ఆచరించటం లేనటువంటి ఒక కన్ను దెబ్బతింటుంది ఇప్పుడు శుక్రాచార్యుడికి. అది మనం ఇక్కడ చూస్తాం. నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైనన్ కానిమ్ము పో హరుడైనన్ హరి అయిన నీరజభవుండభ్యాగతుండైనా నౌ దిరుగన్నేరదు నాదు జివుహ వినుమా ధీవర్యవేయేటికిన్. ధీవర్య, ఓ బుద్ధిమంతుడా, మహాత్మా, నాకు నరకమే ప్రాప్తిస్తే ప్రాప్తించని ఏదైతే దేవని, నేను బంధింపబడినను, భూమండలం నిర్మూలనమయ్యను, నాకు దుర్మరణం సంభవించను, కులాంతరమైనను, నిజానికి ఏది రానున్నదో అది రానిమ్ము, ఏది జరగనున్నదో అది జరగని. ఇప్పుడు అభాగ్యగతుడై అడుగవచ్చిన వాడు శివుడైనను, అభ్యాగతుడై వచ్చినటువంటి వాడు శివుడైన, విష్ణువైన, బ్రహ్మైన, ఇంకెవ్వడైనను కానిమ్ము, మాట ఇచ్చిన నా జిహ్వ మరి వెనకకు మరలదు అన్నాడు. ఈ విషయమే ఇంకా 1000 మాటలు ఎందుకు అన్నాడు. ఎవరైనా సరే ఇచ్చుకుందామని ఎప్పుడైతే ఈ సమర్పణ బుద్ధి ఎప్పుడైతే ఆయన కలిగిందో, ఆ ఇచ్చుకోవటంలో ఉండే మాధుర్యం, ఆ ఇచ్చుకోవటం ద్వారానే మొత్తం ఈ అన్ని లోకాలు ఆక్రమించాడు. అదొక ఎక్స్పీరియన్స్ ఆయనకుంది. ఇంకా ఆ దాని తాలూకా పూర్ణత్వ ఫలితంగా అంటే ఫలసిద్ధిలాగా స్వామి వచ్చాడు, దిగి వచ్చి, ఇంక ఇచ్చుకోరా నాయన, ఎంత ఇచ్చుకుంటావో అని. అంటే ఈ త్రిభువనాలు అంటే మామూలుగా ఉండి త్రిభువనాలను ఆక్రమించడం కాకుండా మనలో త్రిభువనాలు ఉన్నాయి. అవి ఆ 3 భువనాలు, భూర్భువ స్వహ అంటాం. ఈ ముల్లోకాలు ఉన్నాయి. శరీరము,
మనస్సు, ఆత్మ. మరొక రకంగా చెప్పాలంటే శరీరము, ప్రాణము, ప్రజ్ఞ. ఇవన్నీ 3 లోకాలు. ఈ ముల్లోకాలని కూడా పరిపూర్ణంగా మందనుకుంటున్నాం మనం, మన రాజ్యం అనుకుంటున్నాం. ఇది ఇది మన రాజ్యం కాదు. ఇది స్వామి తాలూకా అనుగ్రహ రూపంగా వచ్చింది. ఇది అంటే దేవదత్తం అన్నమాట, భగవంతుడు అనుగ్రహించినటువంటిది. అంచేత ఆయన వచ్చి ఆయనది తీసుకుంటున్నప్పుడు మధ్యలో మనమెవరిని? ఎవరింట్లోనే మనం అద్దెకున్నాం, ఆయనేమో వచ్చి నా ఇల్లు ఖాళీ చేయండి అంటే మధ్యలో ఏడవడం దేనికి? ఆ రకంగా అన్నమాట. నొడివినంత బట్టు నొసలకయిచ్చుచో నేల కట్టు విష్ణుడేటి మాట గట్టెనేని దాన కరుణించి విడుచును విడవకుండ నిమ్ము విమల చరిత. అడిగినంత మేర మాట తప్పకుండా ఇస్తాను నేను. ఇస్తే విష్ణువు నన్ను నేల బంధిస్తాడు. ఒకవేళ బంధించేడే అనుకో, అతడే కరుణించి విడిచిపెడతాడు. ఒకవేళ విడిచిపెట్టకుండా ఉంచాడు అనుకో, ఎలా అయితే అలా కావని. ఇది కాళహస్తీశ్వర శతకంలో కూడా దూడిచేట ఇలాగే చెప్తాడు. ఏమంటే, నిన్ను సేవింపగ నాపదలు నడవని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని మహాత్ముడనని ఇలా చెప్తూ ఈ గ్రహగతులు కుందింపని, ఈ సంపదలను వచ్చిని వస్తే రాని లేకపోతే పోని అన్నాడు. అంచేత నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను శ్రీకాళహస్తీశ్వర అంటాడు. అలాగే ఇక్కడ కూడా అంటే ఈ మూలాలు అన్నమాట. ఆ రకంగా మహాత్ములు రాసినటువంటి వాటికి మూల పద్యాలన్నీ కూడా ఇక్కడ మనకి భాగవతంలో కనిపిస్తాయి. సర్వసమర్పణ. ఏం చేస్తే ఆయన చేసుకొని, అది ఆయన ఇష్టం. అది ఆయనకి ఇచ్చేసిన తర్వాత ఇలా వాడాను. ఇప్పుడు నీ కారం మీసావు, దాన్ని ఏమో నువ్వు ఈరోజు తొడండి ఇవన్నీ నువ్వు చెప్పడం అమ్మేసిన తర్వాత ఆడు తుడుస్తాడు, మాంతాడు, ఏం చేసుకుంటాడు. అలాగే ఇది చేయండి, ఇది చేయకండి, అది చేయకండి అనడానికి ఇల్లు అమ్మేసావు. ఇల్లు అమ్మేసిన తర్వాత ఇచ్చేసావు ఎవరికో, ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఈ రంగు కాదు ఆ రంగు వెయ్యి, లేకపోతే ఇలా కాదు అలా కాదని మన సలహా ఎవరికి కావాలి? ఆయన ఇష్టం వచ్చినట్టు వాడు చేసుకుంటాడు. అలాగే నువ్వు అర్పణ చేసుకుంటే, అర్పణ అంటే అది నిన్ను మిగుల్చుకోండి, అనన్యశేష శరణం ప్రపంచే అని. నువ్వేమీ మిగలకుండా చేసుకునేదాన్ని అర్పణ అంటారు. అలా చెప్తున్నాడు ఈ బలిచక్రవర్తి. మేరువు దళకిన్ క్రిందైనను బారావారంబులింక బారిన లోలోధారుని రజమైపోయిన దారాధ్వము బద్ధమైన దప్పక ఇత్తున్. సురలోకమును ఉద్ధరించినట్టు మేరువు దళకిన్ క్రిందైనను, మేరు పర్వతం తల క్రిందులైనా కూడా, సముద్రం ఇంకిపోయినా కూడా, భూమండలం లోపలే చూర్ణమైపోయినా కూడా, మిన్ను విరిగి మీద పడినా కూడా నేను ఈ దానం ఇచ్చి తీరుతాను అన్నాడు. ఎన్నడంబరు వేడబోడట ఏకలబట కన్నవారన్నదమ్ములనైన లేరట. అన్ని విద్యలు మూల గోష్ఠిన్ నెరింగిన ప్రోడగుజ్జట చేతులొగ్గి వసింప నీ చిన్ని పాపని ద్రోసి పుచ్చగా చిత్తమొల్లదును సత్తమా. ఎంత మాట్లాడినాడండి ఇందాక ఆయన. ఇతరులు ఎవరిని అడగలేదట, ఏకాకట, కన్నవారు కానీ అన్నదమ్ములు కానీ లేరట,
ఏ, అన్ని విద్యలకి మూలసారం తెలిసినటువంటి నేర్పరట ఈ గుజ్జుబాలుడట. ఇతడు చేతిలోకి యాచిస్తే ఈ చిన్నవానికి ఎట్లు కాదనగలను, నేను ఇస్తాను అన్నాడు. ఎప్పుడైతే ఇలాగా ఒక నిశ్చయానికి వచ్చేసాడో, ఇంకా వీడు నా మాట వినటం లేదనేసి కోపం వచ్చిందట శుక్రాచార్యుడికి. ఈ శుక్రాచార్యుడు ఉండటం చేతే ఇలాగ జీవిని మళ్ళా జన్మల్లోకి తండ్రి చనిపోయిన తండ్రి తాలూకా అంటే తండ్రి ఉంటుండగా తండ్రిలోంచి మళ్ళీ మరొక శరీరానికి కావలసినటువంటి ఆ శుక్రాన్ని తయారు చేసి మళ్ళా అతను నిలబెట్టి ఈ శరీరాన్ని పడగొట్టి మళ్ళీ అందులోంచి మరొక శరీరాన్ని నిలబెట్టి ఇది పడగొట్టి ఇట్లా చేస్తూ ఉంటాడు. అంటే ఏంటి, ఈ శరీరానికి సృష్టికి నిశ్చితనిచ్చేటువంటి వాడు శుక్రాచార్యుడు. అందుకోసం ఆయన రాజ్యభ్రష్ట అంటే ఒప్పుకోడు ఆయన. అందుకోసం ఆయన పైన ఏం చేస్తున్నాడు, ఆయన ధర్మం ఏదో సృష్టిలో అది నిర్వర్తిస్తున్నాడు ఆయన. అందుకోసం ఏమంటాడంటే ఆయన శపించేట, నువ్వు పదభ్రష్టుడు అయిపోయాని శపించేట. శపిస్తే పాపం ఆయనకి గురువు తాలూకు శాపం పొందాడు. అయినా కూడా సత్య మార్గాన్ని పట్టి ఆయన నడవటానికి పూనుకున్నాడు తప్పితే ఈ శాపాలకి కోపాలకి ఆయన భయపడలే. బ్రతుకవచ్చుగాక బహు బంధనములైన వచ్చుగాకలేమి వచ్చుగాక, జీవధనములైన చెడుగాక పడుగాక, మాట తిరుగలేరు మానధనులు. అనేకమైనటువంటి బంధాలు వచ్చి చుట్టుముట్టినా కూడా, సంపదలన్నీ పోయినా, లేమి వచ్చినా కూడా బ్రతకొచ్చు. ధనం నష్టమైపోయిన, జీవనం కష్టాల పాలైనా కూడా అయితే అవ్వచ్చుగాక, కానీ మానధనులు మాత్రం ఇచ్చిన మాటను తప్పలేరు అన్నాడు. ఇంకా ఈయన ఎటువంటి వాడో ఆమె కూడా అటువంటిదేమో మరి, ఆ వింధ్యావళి. ఆ విషయాన్ని మనం దానచక్రవర్తి యొక్క రాణి వింధ్యావళి వచ్చారట. భర్త భావాన్ని తెలుసుకుంది. ఇంకా బ్రహ్మచారి యొక్క కాళ్ళు కడగటం కోసమని బంగారు కలశంతో జలాన్ని తెచ్చింది. అప్పుడు బలిచక్రవర్తి ఆ కపట వటువుతో ఏమన్నాడో, ఏ రకంగా అతన్ని తాను సమర్పణ చేసుకున్నాడో, ఈ మొత్తం కథకి పరిపూర్ణత అంతరార్థం ఏమై ఉంటుందో అది మనం ఈ 4వ భాగంలో చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.